విశాఖ మీద పగపట్టేశారా? అదేంటో విశాఖ తలరాత అసలు ఏమీ బాగాలేదు. దేశంలోని చెప్పుకోదగిన నగరాల్లో విశాఖ కూడా ఒకటి అని అంతా భావిస్తారు. అలాంటి నగరం అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి కూడా జోరుగా సాగుతుంది అని కూడా ఆర్థిక మేధావులు చెబుతారు. మరి రాజకీయ మేధావులకు మాత్రం ఈ లెక్కలు ఏవి అక్కర్లేనట్టుగానే ఉంది అని అనుకోవాలేమో. ఇదిలా ఉంటే విశాఖలో బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం రెక్కలు కట్టుకుని మరీ వాయువేగంతో దూకుడు చేస్తోంది. ఢిల్లీ చుట్టూ ఉక్కు కార్మిక నాయకులు ప్రదక్షిణం చేస్తున్నా, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టినా కూడా కేంద్రం పట్టించుకుంటుందా అన్నది విశాఖ సముద్రం అంతా పెద్ద డౌట్. ఈ సంగతి ఇలా ఉంచితే ఎప్పుడో 2.5 ఏళ్ల క్రితం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాని ఏర్పాటు విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతోంది. విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజుకి అంటున్నారు. జోన్ మొదలవ్వాలంటే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలట. అవేమిటో ఎవరికి బోధపడని విషయమే మరి. ఇక 150 ఏళ్ల చరిత్ర కలిగి దేశంలోని లాభాల బాటలో ఉన్న వాల్తేరు డివిజన్ని విశాఖ జోన్లో కలిపి ఉంచుతారా మహాప్రభు అంటే అది కూడా ఏమీ చెప్పలేమనే అంటున్నారు. అంటే విశాఖ జోన్ అన్నది ఎప్పుడు సాకారం అవుతుందో తెలియదు, కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెగనమ్మడం ఖాయమన్న క్లారిటీ మాత్రం కేంద్ర పెద్దలు గట్టిగానే ఇస్తున్నారు. ఇలా రెండిందాలా విశాఖకు నష్టం జరిగిపోతోంది. ఇంతకీ విశాఖ మీద ఇంత పగ ఎందుకు స్వామి అంటే జవాబు ఎవరికీ తెలియదేమో, దానికి కూడా అస్పష్టంగానే బదులిస్తారేమో. చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.